కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఒక అలజడి సృష్టించి తక్కువ ధరకే మీ దగ్గర కొనాలని చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ధైర్యంగా దాన్ని తిప్పికొట్టండి. మీకు అండగా మేము నిలబడతామని మీకు మాటిస్తున్నాను. ఈరోజు కృష్ణా జిల్లా అధికారులతోటి, ఇతర జిల్లా అధికారులతోటి మా ఎండీ గారు సమీక్షించారు. ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎక్కడా లోపం లేకుండా ఈ రోజుకి 24,000 ట్రక్స్ అంటే లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, జీపీఎస్ ఎనేబుల్ చేసి క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా ప్రత్యేకంగా ఈ 5 జిల్లాల్లో ఎక్కడైతే వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నాయో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో ఉచితంగా టార్పాలిన్లు ఇవ్వడానికి కనీసం 30 టార్పాలిన్లు ఒక్కొక్క రైతు సహాయ కేంద్రాల్లో ప్రత్యేకంగా మన కౌలు రైతు సోదరులకి ఆదుకోవడానికి కోసం మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఈ కార్యక్రమం చేపట్టాం. దయచేసి ప్రజలు, మీడియా మిత్రులు అందరికన్నా ముఖ్యం క్షేత్రస్థాయిలో రైతు సోదరులు ఈ సమాచారాన్ని మీరు గుర్తించి తొందరపడకుండా పొరపాటు క్షేత్రస్థాయిలో చేస్తున్న కొంతమంది దుష్ప్రచారాన్ని మీరు నమ్మి మీ ధాన్యాన్ని తక్కువ రేటుకి అమ్ముకోబాకండి. మీకు అండగా నిలబడడానికి కోసం మీకు ఎల్లప్పుడూ మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉండే విధంగా మా వ్యవస్థ పూర్తి స్థాయిలో మీకోసమే నిమగ్నమై పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ నేను ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు 4 రోజులు నేను గోదావరి జిల్లాలో పర్యటించి వచ్చాను. రేపు కేబినెట్ సమావేశం తర్వాత మరొకసారి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతాంగానికి ఎక్కడ కూడా నష్టం జరగకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ రైతు సోదరులకి మరొక్కసారి మీరు ఆ నమ్మకం, ఆ భరోసా ఏదైతే మేము మీకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామో, తపనతో పనిచేస్తున్నామో దాన్ని మీరు స్వీకరిస్తారని ఆ నమ్మకం మరొకసారి మీకు తెలిపే విధంగా ఈ సమాచారం మీకు అందిస్తున్నాం.